హలో అందరికీ. ఈ పువ్వేంటో తెలుసా? అపరాజిత పుష్పం. అదేనండి బాబు, శంకు ఆకారంలో ఉంటుంది కదా, దీన్ని శంకు పుష్పం అని కూడా అంటారు. అపరాజిత అంటే ఓటమి లేనిది. అందుకే విజయ సంకేతంగా దుర్గామాతకి, పరమశివుడికి, శ్రీ మహావిష్ణుకి పువ్వును అర్పిస్తారు. నవరాత్రుల్లో అపరాజిత పుష్పంతో పూజిస్తే శత్రు నివారణ జరిగి విజయప్రాప్తి కలుగుతుందని నమ్మకం. సో మా గార్డెన్లో బ్లూ కలర్, ఇంకా బ్లూ అండ్ వైట్ మిక్స్, ఇంకా ప్యూర్ వైట్ కలర్తో నాకు ఈ చెట్లు ఉన్నాయండి. ఇంకా వైలెట్ కలర్లో కూడా ఉంటాయంట. సో వీటితో నేను బ్లూ టీ కాస్తున్నాను. మరిగే నీటిలో ఒక 4-5 పూలను వేసి 2 నుంచి 3 నిమిషాలు మరిగించి వడగట్టుకొని దీనిలో హనీ కానీ లెమన్ కానీ కలుపుకొని తాగితే మంచిదంట. ఆయుర్వేదం ప్రకారం ఈ టీని తీసుకుంటే మెదడుకి జ్ఞాపకశక్తిని పెంచి డైజెషన్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుందంట, ఇంకా స్ట్రెస్ని కూడా తగ్గిస్తుందంట. సో నిమ్మరసం కలిపినప్పుడు దీని కలర్ మారుతుందండి, నేను క్లిప్లో చూపిస్తున్నట్టుగా. అలాగే మీ గార్డెన్లో కనుక ఈ చెట్టు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.